ముఖ్యంగా ఖమ్మం తెలంగాణ విషయానికి వస్తే ఖమ్మం మొత్తం కూడా మునిగిపోయి ఉన్నది. చెరువులు కబ్జా చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఇళ్లల్లోకి నీళ్లు వెళ్ళడం వల్ల చాలామంది బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. చాలామంది డబ్బు, బట్టలు, లేకపోతే సరుకులు, బియ్యం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, అందరివి కూడా నీళ్ళలో కలిసిపోయింది. సో ఎవరికి ఏది శాశ్వతం కాదు, మానవత్వం ఒకటే శాశ్వతం అనేది మరొక్కసారి నిరూపితమైంది. కాకపోతే బాధాకరం ఏంటంటే ఖమ్మంలో వరదలు వచ్చి, ఖమ్మం అనే కాదు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి వరదలు రావడము, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ సగం వరకు కూడా కృష్ణానది నీళ్లు వెళ్ళడము, పై వరకు కూడా నీళ్లు రావడము. సో ఇవన్నీ కూడా చూస్తే విజయవాడ మొత్తం కూడా మునిగిపోవడం, ఇవన్నీ కూడా చూస్తే చాలా ఆందోళనలకు గురి చేస్తూ ఉన్నది. దీంట్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా కట్టగోడని ప్లేస్లో ఇల్లు కట్టడం. ఇప్పుడు హైడ్రా కూడా చాలా మంచి పని చేస్తూ ఉంది. కాకపోతే మా బాధ ఏంటంటే హైడ్రా వచ్చినటువంటి ఆ ఫామ్ అయినటువంటి బాడీ అనేది, లేకపోతే చెరువులు కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదంతా కూడా మంచికే అయినప్పటికీ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళకి వేరే ఏదైనా ఒక రూట్ చూపించాలంటే, వేరే ఇల్లు ఏదైనా చూపించాలి, ముఖ్యంగా పేదవాళ్ళకి. సో నిలువ నీడ కూడా లేకుండా చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళ ఇళ్ళని డిస్మాంటిల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వేరే ఒక దారి చూపించాలి. అండ్ అలాగే డబ్బున్న దగ్గరికి హైడ్రా పోతలేదు, డబ్బు లేని వాళ్ళ దగ్గరికే హైడ్రా అనేది వెళ్తుంది. అది ఒక్కటే మాకు చాలా బాధ కలిగించేటువంటి అంశం. అండ్ దీంట్లో భాగంగానే మీరు అందరు కూడా చూస్తుండొచ్చు, ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా నేను మొన్న కొడంగల్ పోవడం జరిగింది. సో కొడంగల్లో ఒకళ్ళిద్దరు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పిలవడం జరిగింది. అండ్ దాంట్లో భాగంగా ఫార్మాసిటీ కోసం అని చెప్పి, ఫార్మాసిటీ కొడంగల్లో రాబోతుంది, ఫార్మాసిటీ కట్టబోతున్నారు అని చెప్పి ఒక 5 తాండాలు, 5 గ్రామాలు వాళ్ళ పొలాలతో సహా, వాళ్ళ ఇళ్లతో సహా, వాళ్ళ ఇల్లు పొలాలు మొత్తం కూడా గవర్నమెంట్ నిర్దాక్షిణంగా వద్దంటే కూడా బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కొండలరెడ్డి కూడా అక్కడికి పోయి అందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే పోయి అక్కడ ఆ తాండా వాసుల యొక్క జీవితాలను, వాళ్ళ సమస్యలను, వాళ్ళ అన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి చూపించడం జరిగింది. వాళ్ళ బాధ అంతా కూడా మరి కొడంగల్లో చూపించడం జరిగింది. అండ్ అదే రకంగా ఎక్కడైతే నిన్న ఒక ప్రోమో రిలీజ్ చేశామో, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు అయినటువంటి కొడంగల్లో ఉన్నటువంటి సొంత ఇల్లు, ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో పోలీసులు అర్ధరాత్రిపై అరెస్ట్ చేసినారో అదే ఇల్లు, ఆ ఇంటి బార్డర్లో అంటే 200 మీటర్ల దూరంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి రెడ్లకుంట చెరువు. సో రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడుందంటే రెడ్లకుంట చెరువులో ఉంది. సో అది కూడా మేము ఎందుకు చూపించాము, ఈ కొంతమంది చిచోరా బ్యాచ్ ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకోరు. ఆల్రెడీ చెప్పిన, నేను ఎవరిదైనా ఏ పార్టీ లీడర్దైనా న్యాయం అన్నప్పుడు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్. ముఖ్యమంత్రి అయినా, డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, మినిస్టర్లైనా, ఎవరైనా సరే ఈ హైడ్రాకి సరికొత్త పవర్స్ వచ్చినాయని తెలుస్తోంది. జిల్లాల వారీగా కూడా ఈ హైడ్రాని తీసుకుపోతా ఉన్నారు. సో ప్రతి ఒక్క జిల్లాలో, అటు ఆదిలాబాద్ దగ్గర నుంచి ఇటు ప్రతి ఒక్క జిల్లా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా విస్తరించబోతోంది. మరి ఈ విస్తరించబోతున్న క్రమంలో కొడంగల్లో రెడ్లకుంట చెరువులో మన రెడ్డి గారి ఇల్లు అనేది చూపించడం జరిగింది. సో ఆ చూపించడంలో భాగంగా అక్కడ కొంతమంది అనుచరులు చాలా వాడి వేడి చర్చ అయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడడం జరిగింది. బట్ నేను ఎవరిని కూడా పట్టించుకోలేదు. నా పని నేను చేసుకొని అక్కడ ఉన్నటువంటి సిఐ ఫోన్లో మాట్లాడడం వల్ల కానిస్టేబుల్స్ కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒకవేళ మీరు ఏమైనా నోటీసులు పంపిస్తే నేను గౌరవంగా తీసుకుంటా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, అరెస్ట్ చేయండి, ఏమైనా చేయండి, పోయి జైల్లోనే కూర్చుంటా, కానీ నేను చేసినటువంటి కంటెంట్ నేను డిలీట్ చేయను. నేను ఏదైనా అనుకున్నానంటే పట్టు వదలని విక్రమార్కురాలి మొండి దాన్ని చాలా. సో ఏదన్నా నేను ఒక కంటెంట్ చేసినప్పుడు డిలీట్ చేస్తే అది నా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించినటువంటి అంశం. అయినా అక్కడ మేమేం తప్పు చేయలేదు. హైడ్రా పరిసర ప్రాంతాలు అన్నీ కూడా చూపిస్తున్నటువంటి క్రమంలో ఎలాగో కొడంగల్ వెళ్ళినాం కాబట్టి అక్కడ రెడ్లకుంట చెరువులో బఫర్ జోన్లో రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా చూపించడం జరిగింది. మరి నిజంగా నీతి నిజాయితీ అని అనుకున్నప్పుడు ముందుగా ఈ పేదోళ్ళ ఇళ్లతో పాటు రేవంత్ రెడ్డి గారి ఇల్లు అండ్ అదే రకంగా వంశీరామ్ బిల్డర్స్ కబ్జా చేసినటువంటి చెరువు బఫర్ జోన్ ల్యాండ్స్ అండ్ అదే రకంగా మై హోమ్
అండ్ అదే రకంగా వర్టెక్స్ అండ్ అదే రకంగా వాసవి అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి వీళ్ళందరికీ హైడ్రా పనికిరాదా? వీళ్ళకేమో నెల